భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆటో డ్రైవర్ సాయంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి అఘాయిత్యానికి ఓడిగట్టారు. హైదరాబాద్లోని అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే యాప్రాల్కు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 12న సాయంత్రం ఆల్వాల్ పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. ఇందుకోసం ఆమె ఊబర్లో ఒక ఆటో బుక్ చేసుకుంది. ఆటో రాగానే ఎక్కి ఆల్వాల్ పిఎస్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆ మహిళపై కన్నేసిన ఆటో డ్రైవర్ పిఎస్ దగ్గరే ఉండిపోయాడు. ఫిర్యాదు చేసి బయటకొచ్చిన మహిళను యాప్రాల్లో దించుతానని ఎక్కించుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి అన్ని వీధులు తిప్పుతూ ఓ వైన్ షాప్ దగ్గర ఆపాడు. అక్కడ మహిళ వద్దని చెబుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు మద్యం తాగుతూ బలవంతంగా ఆ మహిళకు కూడా మందు తాగించారు. అనంతరం ఆటోని ఆల్వాల్లోని వెంకట్రావు లైన్లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి ఒక కారు ఎక్కించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా మిగిలిన ఇద్దరు కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం తెల్లవారుజామున 2:45 ఆ ఇద్దరు నుంచి తప్పించుకుని బాధితురాలు గణేష్ ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ స్థానికుల సాయంతో డైల్ 100కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని పిఎస్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కేసుని ఆల్వాల్ పిఎస్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ఆల్వాల్ పోలీసులు ఆటో డ్రైవర్ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పరారీలో ఉన్నారు.